ఆల్రైట్, సో పంచ్ పడగల సంక్రాంతి స్పెషల్ పల్లెటూరులో మనం చేసే చిలిపి పనులు ఏంటి? వావ్, మరి ఆ రోజుల్లో మన పెళ్లి కాక ముందు నువ్వు చేసే చిలిపి పనుల గురించి నేను అన్ని ఇక్కడ చెప్పేస్తావు, అన్ని చెప్పమంటావా? స్టూడెంట్స్ చెప్పాలి. అది మరదలతోని పొదల నడుమ రొమాన్స్ చేయడం. పొదల నడుమెందుకు వెనక కూడా వెళ్ళి చేయొచ్చు కదా. ప్రతిసారి పొదల్లోకి వెళ్ళడం కష్టమైపోతుంది బావా, పొదల్ని ఇంట్లో పెంచుకుందాం, ఏమంటావు? నెక్స్ట్, బావలు స్నానం చేస్తుంటే తడికల సందులోంచి చూడడం. నువ్వు స్నానం చేసుకో, ఇది సరిపోదే. నువ్వు స్నానం చేసుకో, మేము మరదలు అందరం నిన్ను తడకల సందుల్లోకి వెళ్ళి చూస్తాము. ఏ లేదు, మా బావ నేను ఒక్కదాన్నే చూడాలి. ఎప్పుడైపోయింది నీ బావ? మేమిద్దరం అప్పుడు ఎప్పుడు అనేసుకున్నాంలే. ఎవరు చూస్తారు ఇప్పుడు? చూపిద్దామని. నెక్స్ట్, మరదళ్ళు తాటి చెట్టు మీదకి ఎక్కి ఓ అని పాత సినిమాలో హీరో లాగా బావలకు సైకిల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదెక్కుతావు? పైన ఎక్కు. ఇక్కడ ఇంతమంది బావులు ఉన్నారు, ఎవరిని పిలుస్తావు చూద్దాం. రెడీ, యాక్షన్. ఓ కాదు, చేతబడి చేసేది కాదు. చేతబడి కాదు, బొందలు గట్ట నక్కలు. ఒకసారి స్వీట్ గా బావా. రవి బావా ఎక్కడున్నావు బావా, కనబడట్లేదు. నేను ఇక్కడున్నాను బావా. పటాస్ ప్రోగ్రామ్ కోదవా? నువ్వు సచ్చి ఇన్నేళ్ళైనా నీ ఆత్మ ఇక్కడే తిరుగుతుంది. నేను వస్తున్నానే, ఆగు. కోసం మళ్ళీ తిరిగి వచ్చేసా. నన్ను పిలిచావా నువ్వు? నా అంత స్వీట్ వాయిస్ ఉంటుందిరా. నెక్స్ట్, మరదల్ని నీ చెవిలో మాట చెప్తాను, దగ్గరికి పిలిచి దగ్గరికి వచ్చిన తర్వాత ముద్దు ఇవ్వడం. ఇప్పుడు అదెందుకు మధ్యలో? ఊకే మధ్యలో ఏం కానొస్తలేదు మాకు. సరే బావా, నీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇలా పటాస్ లో ఈ రోజు సంక్రాంతి స్పెషల్. అక్కడ చూడు, ఎంత లేఖగాడిలాగా చూద్దాం. నువ్వు ఇష్టమేమో అని అందరు ఓపిక పట్టుకొని ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మర్దలు యాదమ్మ రాజు, నువ్వు బావవి. గాల్లో డబల్ రోటే గా. రెడీ రెడీ. బావా చెప్పే, ఏంటి చెవిలో చెప్తుందా? స్నానం చేసినావా? చెప్పు, ఏంది? ఇప్పుడు కీర్తన బావ, మోనిక మర్దలు. రెడీ, యాక్షన్. ఇక్కడ చెప్పాలి, ఇలా రావా? ఏందే ఇట్లనే చెప్పు ప్లీజ్ బావా. అన్నా, నీకు పగులుతుంది కుండ. అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటే నడుము గిల్లి తొందరగా పరిగెత్తడం. ఫర్ ఎగ్జాంపుల్, లోబో అందమైన సెక్సీ హాట్ అమ్మాయి అండ్ అబ్బాయి వచ్చేసి యాదమ్మ రాజు. మీ మరదలల్లా వయారంగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అలా నడుము గిల్లి నువ్వు వచ్చేసేయాలి. ఓకేనా? దా. ఎస్, అందమైన లోబో అమ్మాయి నడుచుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళ బావ యాదమ్మరాజు ఏం చేస్తాడో చూద్దాం. పాడకం ఎవరిది? నడుము చిన్న నడుములు కనపడితే సార్ బట్టే వాసిపోరలు. నిజంగానే వస్తున్నారు మీరు.
నెక్స్ట్ నాన్నకు తెలియకుండా బావతో మూవీకి వెళ్ళడం. దాంట్లో కిక్ ఏం లేదే. సినిమాకి వెళ్ళిన తర్వాత కార్నర్ టికెట్స్ బుక్ చేసుకొని నెక్స్ట్ బావ మరదల మధ్య సరసాలు ఎలా ఉంటాయంటే మరదలు ముగ్గేస్తుంటే బావ చెడిపోయడం, బావ పతంగ ఎగరేస్తుంటే మరదలు ఎరికని ఇప్పుడు ఉయ్యాల చెప్పాల స్టోరీ ఎందుకు చెప్తున్నావు మరి? కూసో. నెక్స్ట్ ఊర్లలో తాటి చెట్టుకి కళ్ళు కుండలు కడతారు కదా, దానికి హోల్ చేసుకొని కళ్ళు తాగడం. నువ్వు చెప్పు, ఎలాంటి చిలిపి పనులు చేస్తుంటావు? చెల్లెమ్మ ఏం లేదు చెల్లెమ్మ, మా ఊళ్ళో తీర్థాలకి ట్రాక్టర్ మీద డాన్స్ రికార్డ్ డాన్స్ ఉంటది. ఆ రికార్డ్ డాన్స్ జరిగినప్పుడు ఆ డాన్స్ చేస్తే ఎక్కడి నుంచి చూస్తా ఉంటుంది నాకు. ఇక్కడ ఉంటా అని ఉమ్మితే వాళ్ళు రే ఎంతో కష్టపడి మోనికాని లైన్ లో పెడుతుంటే నువ్వు ఇట్లాంటి చిల్లర పనులు చేస్తావు. అలా చేస్తారు అని చెప్తున్నాను. నేను అసలు అయ్యా అసలు రికార్డ్ అనేది పక్కన పోతున్నా అక్కడ. రాజు చెప్పు. ముసలోడు కూర్చొని బీడి తాగుతుంటే ఆ నెత్తి మీద పొట్టమని కొట్టి బీడు గుంజుకొని ఉరుకుడే ఒకటే ఉరుకుడు. అరే వాడికి ఏమైనా అయితే ఏమైనా కానీ బీడైతే దొరికిందిగా. థ్యాంక్ యూ సో మచ్.